వెల్కమ్ టు ట్రూత్ అవర్. నేను ఆశ. తెలంగాణ బీజేపీ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య గత కొంతకాలంగా చూస్తున్నాం. ఈటెల కామెంట్స్ కావచ్చు, దానికి కౌంటర్ గా సాగుతున్నటువంటి బండి సంజయ్ కామెంట్స్ కావచ్చు, లోపల ఏదో జరుగుతోంది, మిగిలిన పార్టీలో ఉన్నట్టుగానే మా పార్టీలోనే ఉన్నాయి అనే ఇండికేషన్స్ నిన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈటెల కామెంట్స్ పై ఇప్పటి వరకు ఒక్క రీసౌండ్ కూడా రాలేదు. దీంతో పార్టీ లోపల ఏదో జరుగుతుందని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కరీంనగర్లోని హుజూరాబాద్ నుంచి మొదలైన గొడవ అక్కడ ఇక్కడ చుట్టేస్తూ హైదరాబాద్కు చేరుకుంది. హుజూరాబాద్కు చెందిన ఈటెల వర్గం మొత్తం సామీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకొని మొరపెట్టుకుంది. అంతే, పంచ్ వర్డ్స్ డైలాగ్స్ తో చెలరేగిపోయారు ఈటెల. ఈ తర్వాత హుటాహుటిన ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కారు కమలం తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఢిల్లీలో పెద్దలను కలిసి ఈటెల ఎపిసోడ్ మొత్తం ఫైల్ చేశారు. ఇలా దీనిపై హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఈటెల పంచ్ డైలాగులు ఎందుకు వేయాల్సి వచ్చింది, అంతకుముందు ఏం జరిగింది అన్న అంశాలపై కూడా పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా పార్టీలో ఈటెల ఇష్యూ పైనే డిస్కషన్ జరుగుతోంది. బీసీల్లో బలమైన నేత కావడం వల్ల ఈటెలపై పార్టీ పెద్దలు కూడా వెనుక ముందు ఆలోచిస్తున్నారని ఒక వాదన ఉంది. పార్టీకి బీసీలే బలమైన నేతలుగా కేడర్ గా ఉన్నప్పుడు ఈటెలను దూరం చేసుకుని పార్టీకి నష్టం చేయడం ఎందుకున్నట్లుగా అనుకుంటున్నారట. ఈటెల కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చేందుకు కొందరు లీడర్లు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హైకమాండ్ ఎవరైనా స్పందిస్తే క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుందని హెచ్చరికలు చేసింది. దీంతో చాలా మంది నాయకులు ఈ విషయంలో తలదూర్చేందుకు ముందుకు రావడం లేదు. మనకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. కొందరు మాత్రం బండిని ఉద్దేశించి చేసిన విమర్శలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో ఈ పంచాయతీకి ఎండ్ కార్డు పడబోతుందన్న చర్చ సాగుతోంది. రామచంద్రరావు పార్టీ పెద్దల దగ్గర కూర్చొని ఇద్దరి మధ్యలో సెటిల్ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే అది ఎలా అవుతోంది, ఇద్దరు పెద్ద లీడర్లను ఎలా దారికి తెస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.